నమస్కారం వీరేంద్ర గారు. ఈయన మూర్తి గారని ఇక్కడ ధర్మకర్త, నా వైఫ్ ఝాన్సీ. నమస్కారం. నాకెందుకు తెలీదు? ఝాన్సీ వీళ్ళ నాన్న హరిశ్చంద్ర ప్రసాద్, నేను చిన్నప్పటి స్నేహితులం. ఏమా నాన్నగారు బాగున్నారా? బాగున్నారండి. వస్తామండి. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఉంటాను. శాంతి, నీకు విషయం తెలుసా? ఏంటండి? నేను ఆఖరిసారిగా ఈ గుడికి వచ్చింది నూకాలతోటి. ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి నీతో వస్తున్నా. అరే మా ఈరుబాబు ఉండు, పరిచయం చేస్తా. రా ఈరుబాబు. వీడు వచ్చాడేంటి? అటు వెళ్దాం రా. దొంగ ఏట్రా పిలుస్తుంటే తప్పించుకున్నావేంటి? ఏంట్రా పొద్దున గుడికి వచ్చావు? చిన్నప్పటిలాగే చెప్పులు, కొబ్బరి చెప్పులు దోపెత్తావనా? ఇదో శాంతి, ఈ నా ఫ్రెండ్ ఈరుగాళ్లే. అసలే చిన్నప్పుడు ఇడికి వేసుకోవడానికి చిరిగి నిక్కర కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఓవర్ గా సంపాదించేసి ఫ్లైఓవర్ కూడా వేస్తాడు. వస్తానండి. కంగా నువ్వును. ఈ అమ్మాయి ఈమె నా భార్య పద్మా, మన డ్రిల్ మాస్టర్ అప్పలరాజు గారు అమ్మాయి. పెట్టేసాడు పెంట. ఏందో అప్పట్లో ఈనుపుల్లా ఉండేది, ఇప్పుడు మంచి ఏపుగా తయారైంది. అయితే నేను వినదాని ప్రకారం నువ్వు లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు అనమాట. గోవిందు. ఇదో శాంతి, ఈ లేదు ఈ అమ్మాయిని 7వ తరగతి గొక్కిసేవాడు. చాలరా. మీరు రాకండి, మీరు చెప్పండి. చూసావా, చిన్నప్పుడు విషయాలు తెలుసుకోవాలి ఎంత ఉపయోగపడిపోతుందో. ఇదిగో ఓసారి వీడు నేను గోకిడి తెలిసి మీ నాన్న సైకిల్ ట్యూబ్ పట్టుకుని వీడు వెనకాల పరిగెట్టాడు. వీడు మాత్రం తక్కువ, వీడు చాలా స్పీడ్ గా పరిగెత్తాడు. గోవిందు. ఇదిగో శాంతి, వీళ్ళిద్దరిది గొప్ప లవ్ స్టోరీ అనుకో. ఎందుకంటే టూరింగ్ ట్యాక్స్ లో నువ్వు గడ్డి మేడ దగ్గర, చాలలో, తోటలో, పొలాలో ఎక్కడ పడితే అక్కడ చూడలేదు చచ్చేవాళ్ళం. చెప్పనివ్వండి. మాట నమ్మకే. సరిగా అమ్మాయి, వీడు నేను లేపుకెళ్ళిపోయని చెప్పేసి దిగులతో మీ నాన్నగారు పాపం చచ్చిపోయాడు కదా. ఓ నూతులో దూకి ప్రాణాలు తీసుకున్నారా? మా నాన్నగారు చచ్చిపోలేదండి. ఏ? మా నాన్నగారు అప్పలరాజు గారు కాదు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అయ్యో, అంటే మీ అమ్మగారు అప్పలరాజు గారిని వదిలేసి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని పెళ్లి చూస్తున్నారా? నా పేరు పద్మ కాదండి, ఝాన్సీ. మా నాన్నగారి పేరు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నేనేమన్నాను? లేకపోతే ఏంటండి ఇది? ఏంటండి? వెళ్ళిపోయింది సంతోషమా? నువ్వు ఏడవరా, నా బండి దింపేస్తావే. దింపావు కదా గోతులకి, ఇది చాలు. మీరు మీ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటే ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది? శ్వేత ప్లీజ్, ఫ్యాన్స్ మాత్రం ఏమనుకో. వీళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. ఫ్యాన్స్ నా ప్రాణం. ఏంటో అర్జెంటు సెలవేండి. ఈ మధ్య అమ్మాయిలు ఎండేసుకుని తిరుగుతున్నావంట. అమ్మాయిలు కాదండి, అమ్మాయి. సర్లే, ఏదో ఒకటి. తిరుగుడే కదా. అడిగేవాళ్ళు లేరనా? ఎవరా అమ్మాయి? చెప్పి తిను. మాట్లాడమే. అది శ్వేత అని ఫ్యాషన్ కాలేజీలో ఫ్రెండ్. ఏంది లవ్వింగా? కొంచెం అలాంటిదే. ఆ అమ్మాయి అడ్రస్ చెప్పు, ఈయన వెళ్ళి మాట్లాడొస్తారు. చాలా పెద్ద కొంపే. ఏమండి ఏమండోయ్, ఇది పెద్ద ఇంట్లో వాచ్మెన్ కూడా పెట్టుకోలేదేంటి? నో రావు గారు, నథింగ్ టు వరీ, జస్ట్ బిలీవ్ మీ. నో ప్రాబ్లం సార్. నువ్వేంటి ఇక్కడ? నా ఇంటికి వచ్చి నన్ను ఇక్కడ ఉన్నావు ఏంటని అడుగుతున్నావా? వారిని, ఇది ఇది నీ కొంప. అయితే నా పని సులువు అయిపోయినట్టే. నీతో చాలా విషయాలు మాట్లాడరా. బాబాయ్, నువ్వు కొంచెం మాట్లాడుతున్నా కొంపలు కూలిపోతాయి. చాలా మాట్లాడాలంటున్నావు. అదేంటో టెన్షన్ పెట్టకుండా అర్జెంట్ గా చెప్తా. అమ్మాయి ఎక్కడా? ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా బ్యాలెన్స్ పెట్టావా? మొన్న నువ్వు కొట్టిన దెబ్బకి 4 రోజులు ఏంట్రా ఇంకా తేరుకోలేదు. అవును, నన్ను నా భార్యను విడదీయాలని నువ్వు ఏమన్నా ముక్కున్నావా? చౌరుగా విడదీయడం ఏంటి? కలుపుకోవడానికి వస్తాను. ఏం కలుపుకుంటావు? నా ఆస్తిని కలుపుకుంటావా? చౌరుగా ఎదవ ఎకసగాలు నువ్వును. కోట్లు విలువ చేస్తాను నా కొడుకుడుగా, నీ ఆస్తి నాకు ఎందుకురా? ఇప్పుడు ఆడే విషయం ఇది చెప్దాం అనుకుంటాను. సంగతి అన్నావు అనుకో, కరెంటు సాగితే కాయకల గిలగల కొట్టుకుంటావు. అది నాకేం కొత్త కాదులే. విషయం ఏంటో అర్జెంట్ గా చెప్పు. ఇప్పుడు మా అబ్బాయి తెలుసుగా, సిద్ధార్థ, అదే టీవీలో చేస్తుంటాడు. వాడు మీ అమ్మాయి మా అమ్మాయి లవ్ చేసుకున్నారు. చూడు ఎలా షాక్ అయ్యావో. నాకు నిన్నే తెలిసిందిరా. ఏమైనా ఎన్నాళ్ళు స్నేహితులను మనం ఇప్పుడు బంధువులు అవుతారా? ఆగు, ఒక్క నిమిషం ఇక్కడే ఆగు, ఇప్పుడే వస్తాను. రే త్వరగా వచ్చేసాయి. When I going there? బేబీ, I think so. ఆ ఫోన్ కింద పెట్టు, నీతో మాట్లాడు నేను అర్జెంట్. I'll call you back, okay? ఇదిగో, నేను అడిగే ప్రశ్నలకి ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పు. నీకు CCTV సిద్ధార్థ్ తెలుసా? సే ఎస్ ఆర్ నో.
కమాన్. ఎస్ డాడీ. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు. ఎస్ డాడీ. ఇది నీ ఫైనల్ డిసిజనా? ఎస్. వచ్చావా? నా కూతురుతో మాట్లాడు. ఏమంటుందిరా? నీ కొడుకుని ప్రేమిస్తా. నేను చెప్పానా? మరి ఇంకే నువ్వు మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే నేను నా కోడల్ని బంగారం ఇంటికి తీసుకెళ్ళిపోతాను రా. అదేంట్రా? నోరు ముయ్యి. మాటకు 10 సార్లు రా రా అని నన్ను టార్చర్ పెడుతున్నావు. కర్మకాడి ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్ అయిన పాపానికి ఇంత చిత్రహింస పెట్టాలా నన్ను? అదేంటి బాబు? బాబు కాదు, వీరేంద్ర కాంట్రాక్టర్. అది నా లెవెల్. కాంట్రాక్టర్. నీలాంటి కూలికి జీతం ఇస్తాను తప్ప స్నేహితుడిగా ఒప్పుకోదు. అలాంటిది సంబంధం కలుపుకుంటామని ఎలా అనుకున్నావా? నిన్ను చూడు, నీ అవతారం చూడు, నన్ను చూడు. నువ్వు నా వియంకుడువా? ఏమన్నా నా కూతుర్ని నీ ఇంటికి కోడలిగా పట్టుకెళ్తావా? చూసావా ఇల్లు? చూడు, నీలాంటి 100 మంది కూలీలు సంవత్సరం పాటు కట్టారు దీన్ని. అలాంటి ఈ ఇంటితోనే సంబంధం కలుపుకుందామని వచ్చావా? తప్పైపోయింది సార్. వాళ్ళు ప్రేమించుకున్నారని ఆ ఒక్క కారణం వల్లే నువ్వు ఇంకా నా ముందు నించున్నావు. లేకపోతే మెడపట్టి బయట గెంటేసేవాడిని. ఇదిగో, నా కూతురు నీ కొడుకుని ఇష్టపడుతుంది కాబట్టి, వాడు నీలాంటి వాడు కాదు కాబట్టి ఒక్క షరతు మీద ఈ పెళ్లి కొప్పుకుంటా. ఏంటి సార్ అది? వాళ్ళ పెళ్లి జరగాలంటే వాళ్ళ జీవితంలోకి నువ్వు రాకూడదు, ఉండకూడదు. అర్థం కాలేదా? నీకు నీ కొడుకు ఏ సంబంధం ఉండకూడదు. రక్త సంబంధం తెంచుకోవాలి. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర గారు అల్లుడని చెప్పుకోవాలి, కానీ కూలీ గోవిందరాజు కొడుకని కాదు. ఆలోచించుకో. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. గోవిందరాజు ఇచ్చిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట నిందితుడు పాండురంగ దూబే అలియాస్ పాండు పహిల్వాన్ ఉద్దేశపూర్వకంగానే ఎస్ గోపాలరావు అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఈ కోర్టు విశ్వసిస్తూ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. తమ్ముడు, నువ్వేం కుబులవ్వకు. హైకోర్టులో సోమవారం బెయిల్ అప్లై చేస్తా. నిన్ను బయటకి తెస్తా. నేను బయటికి రాకపోయినా ఏం పర్వాలేదు, కానీ ఈ నుంచి చర్లపల్లి జైలు పోయేలోపు ఆ గోవిందరాజులు గారిని ఆడంటున్న 5 కుక్కల్ని ఖతం చేయాలి.